నిర్వచించలేనంత సుఖం కోసం ప్రయత్నం చేస్తుంటాం. ఆల్రెడీ మన దగ్గర అన్నీ ఉన్నాయి, అయినా ఇంకా ఏదో సుఖం కోసం ప్రయత్నం చేస్తుంటాం. కాబట్టి అయితే ఆ సుఖం ఒక వస్తువు ద్వారా వస్తుందని మొదట్లో అనుకుంటాం. కోడి మాంసం. ఓకే, కోడి మాంసం ఒక్కటి తిని ఊరుకుంటావా? సీసా కావాలి, సీసాతో పాటు సిగరెట్ కావాలి, సిగరెట్తో పాటు అమ్మాయి కావాలి. ఏమైందయ్యా? సో ఇప్పుడు 4 రకాల 5 రకాల విషయాల్లోకి నువ్వు వెళ్ళిపోయావు సంతోషం కోసం, అవునా కాదా? సో ఇది కాదు పద్ధతి. ఇదైన తర్వాత డబ్బులు తక్కువ అవుతాయి. మనం చూస్తున్నాం ఇప్పుడు చాలామంది మన హైదరాబాదులో అక్కడ బీటెక్లు చదువుకునే కుర్రాళ్ళు తల్లిదండ్రులు పంపించే డబ్బులు చాలక మోటార్ సైకిల్ దొంగతనాలు చేసి అవి అమ్ముకుని పార్టీలు చేసుకుంటున్నారు. దొరికితే ఎవడంటే వాడు పెద్ద పెద్ద ఆఫీసర్ల కొడుకులు, బీటెక్ చదివే పిల్లలు. సరిగా అమ్మాయి సంగతి చెప్పక్కర్లేదు. ఆవిడ 3-4 ఫ్రెండ్స్, ఒకరితో మోటార్ సైకిల్ మీద తిరగడానికి, ఒకరితో భోజనాలు హోటల్ డబ్బులు ఉన్న వాడితో భోజనం చేయడానికి, ఒకరితో ప్రేమ నడపడానికి. కనీసం 4 అబ్బాయిలు నడుపుతున్నారు ఆడపిల్ల. అందరినీ కాదు నేను అనేది, కొంతమంది. దీనివల్ల ఏమవుతుంది? ఎవడో కడుపు మండి వాడు వెళ్ళి యాసిడ్ పోస్తున్నాడు ముఖం మీద. ఏనన్నా అది వరకు అమ్మాయిలు తిరిగేవాడు కాదు, అందుకని ఎప్పుడు యాసిడ్ పోటీ ఉండేది కాదు. ఇప్పుడు మనం తప్పు చేస్తూ ఎవరినో నిందిస్తే వాడిని ఎందుకు నిందిస్తావు? చంపేశాడు, దుర్మార్గం చేశాడంట. ఈ అమ్మాయి ఏం చేసిందో మనకేమైనా తెలుసా? ఎందుకు చేశాడు వాడు? ఆవిడ ఏం గ్రంథం నడిపిందో తెలియదు, అది చెప్పరు బయటికి. ఇట్లా ఉంటే నాన్న పరిస్థితులు అది.